నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వభూత దయ, క్షమ, అహింస, ఇంద్రియ నిగ్రహం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం ఈ 8 అంశాల్నే ఆ స్వామి అర్చనకు పుష్పాలుగా సమర్పించారు. నియమాల తోరణంగా ఆ స్వామి దీక్షా విధి విధానం కొనసాగుతుంది. హరిహర తనయునిగా, పరంజ్యోతి స్వరూపునిగా భక్తులు ఆరాధించుకునే ఆ స్వామి అయ్యప్ప స్వామి. అమృతతత్వం తానే అయి అనంతరూపునిగా స్వామి దర్శనమిస్తున్నాడు. శివనారాయణుల ఏకాకృత రూపంగా మణికంఠుడు తేజరిల్లుతున్నాడు. శబరిమల శిఖరాన, పంపానది తీరాన వెలసిన అయ్యప్ప ఆరాధనకు తెలుగునాట విశేష ప్రాధాన్యముంది. తెలంగాణలో వివిధ జిల్లాలలో అయ్యప్పకు ఎన్నో ఆలయాల్ని నిర్మించి భక్తులు స్వామిని ఆరాధించుకుంటున్నారు. ఆ పరంపరలో సాకారమైన అయ్యప్ప సన్నిధానం వరంగల్ నగరంలో ఆరేపల్లి ప్రాంతంలో నెలకొన్న శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓ అయ్యప్ప స్వామి, ఓహో అయ్యప్ప స్వామి, తీరెను నాలో తాపము నీ గిరి చేరంగా. ఓ అయ్యప్ప స్వామి, ఓహో అయ్యప్ప స్వామి, తీరెను నాలో తాపము నీ గిరి చేరంగా. చరణముల వాలిపునయ్యా, ఇహ పరముల వీడుతినయ్యా, సర్వము నీ కర్పణ చేశా అయ్యప్ప గురుస్వామి. శబరీశ్వరా నీ నామం అది వేదంలా వినపడసాగే. శబరీశ్వరా నీ నామం అది వేదంలా వినపడసాగే. అయ్యప్ప స్వామి విష్ణుతత్వం, శివతత్వం అంశాల మేలు కలయి శివుని అభ్యర్థన మేరకు మోహిని అవతారాన్ని ధరించాడు. ఆ అవతారంలో భస్మాసురుణ్ణి సంహరించాడు. ఆ రూపంలో ఉన్న మోహినిని శివుడు మోహించాడు. వారి ప్రణయానురాగానికి సంకేతంగా అయ్యప్ప ఆవిర్భవించాడని పురాణోక్తి. దీక్షా విధానంతో అయ్యప్పను ప్రధానంగా భక్తులు పూజిస్తారు. మన శరీరాలలోని ఆంతరంగిక, బాహ్య కల్మషాలను క్షాళనం చేసే అద్వైతమూర్తి అయ్యప్ప. అలాంటి అద్భుత స్వామి అయిన అయ్యప్ప స్వామికి వరంగల్ నగరంలోని ఆరేపల్లి ప్రాంతంలో ములుగు వెళ్లే ప్రధాన మార్గం చెంత ఆలయాన్ని భక్తులు నిర్మింపచేశారు. కేరళలో పంపానది తీరాన శబరి గిరీశునిగా అవతరించిన అయ్యప్ప ఇంటింటి దైవం, అందరి దైవం, ఆదుకునే దైవం. అందుకే భక్తులు స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. దీక్షలు స్వీకరించి నియమపూర్వకంగా ఆవిష్కారమైనదే వరంగల్ ఆరేపల్లిలోని ఈ హరిహర సుత క్షేత్రం. ప్రాంగణంలో, ప్రశాంతమైన లోగిలిలో ఈ ఆలయం. ఈ ఆలయానికి 1900లో శంకుస్థాపన చేశారు. అయ్యప్ప భక్తుడైన ఇట్టా రాజేంద్రబాబు స్ఫూర్తి, ప్రేరణ, సంకల్ప ఆలయం ఆకృతి దాల్చింది. సంవత్సరం మకర సంక్రాంతి నాడు సద్గురు శ్రీ 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 శివానందమూర్తి ఆధ్వర్యంలో అయ్యప్ప విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం అయ్యప్ప భక్తుల పాలిట ప్రత్యక్ష శబరిగిరి ధామంగా విలసిల్లుతోంది.
అఖిల భువన దీపం భక్త చిత్తాబ్దసూనం సురగణముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహర సుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం. పంచభూతనాథునిగా పరంజ్యోతి స్వరూపునిగా వెలిగే ఈ అయ్యప్ప సన్నిధి ముంగిట ఇప్పుడు అంతస్తుల వర్ణ మహారాజగోపురం కనువిందు చేస్తుంది. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తన. ఆలయ రాజగోపురంపై అయ్యప్ప వివిధ రూపాలతో పాటు స్వామి అగ్రజులైన గణపతి, కుమారస్వామి ఆకృతులు కూడా ప్రకటితమవుతాయి. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణత కల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం. ఆలయ ప్రాంగణమంతా పచ్చదనంతో పరిమళిస్తుంది. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం పరిఢవిల్లుతుంది. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ ఆలయ ప్రాంగణంలో ఒకే విగ్రహంలో శివకేశవులు అమరి ఉంటారు. హరిహరుల ఏకీకృత రూపానికి, అద్వైత భావానికి, అయ్యప్ప ఆవిర్భావం మూల సంకేతానికి ఈ విగ్రహం సూచిక. కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే, త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం, త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం, త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భయాపహం స్వామి భావుకావహం, భువనమోహనం స్వామి భూతిభూషణం. స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం పరమ మంత్రం. భక్తులకు, సాధకులకు, సిద్ధులకు, కార్యసిద్ధికి ప్రధానం. అద్భుత మంత్రం. అలాంటి మంత్రం మందిర నిలయునిగా అయ్యప్ప స్వామి తేజరిల్లుతున్నాడు. శరణాగతి అనే పరమ ధర్మానికి అయ్యప్ప ఆరాధనలో విశేష ప్రాధాన్యముంది. పూర్ణ జ్ఞానానంద స్వరూపుడైన అయ్యప్ప స్వామి అర్చావతారమూర్తిగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. అయ్యప్ప దేవాయ నమః. ఈ హరిహర సుతక్షేత్ర దివ్యధామంలోని గర్భాలయంలో స్వామి నల్లరాతి మూర్తిలో ప్రకటితమవుతాడు. అలాగే పానవట్టంపై స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. కుడి చేతిని చిన్ముద్రగా ప్రదర్శిస్తే ఎడమ చేయి వయ్యారపు వంపుగా ప్రకటితమవుతుంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అంటూ అయ్యప్పకు భక్తులు ప్రణతులు సమర్పిస్తారు. హరిహర రూపధారి అయిన అయ్యప్ప శివ విష్ణువు అలంకారాల సమ్మేళనంతో దర్శనమిస్తాడు. శ్రీహరికి ప్రియమైన తులసిమాలను, శంకరునికి ప్రియమైన రుద్రాక్షమాలను అయ్యప్ప ధరించి ఉంటాడు. మహేశ్వరునికి ఇష్టమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమైతే శ్రీహరికి ఇష్టమైన మార్గశిరంలో ఈ దీక్ష ముగుస్తుంది. తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి శరణమయ్యప్ప. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. అనంత మహిమోపేతుడు, ఆశ్రిత వరదుడు, సదా అభయ ప్రదాయకుడైన అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమే నివాస. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మ కలిపీకి తొలగించు భూతాధినేత. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము నణచు శుభదీపం. 1980లో జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామితో శంకుస్థాపన చేశాం. 1984లో ఫస్ట్ సంక్రాంతి రోజు మా గురుస్వామి సద్గురు శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో ఇది ప్రతిష్ట జరిగింది. ప్రతి సంవత్సరం 14 జనవరి జ్యోతి దర్శనం బాగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమికి చాలా మంది మాలలు వేసుకుంటారు. వరంగల్ ఆరేపల్లి ప్రాంతంలోని హరిహర క్షేత్రం విశేషమైన ఆధ్యాత్మిక సన్నిధిగా అలరారుతోంది. ప్రధాన ఆలయంతో పాటు ఈ సన్నిధిలో పలు ఉపాలయాలు కూడా అలరారుతున్నాయి. పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఈ సన్నిధి ముందు సాక్షాత్కరింపచేస్తుంది. ఈ హరిహర సుత క్షేత్రంలో కాశీ విశ్వనాథ ఆలయం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. గర్భాలయంలో సకల సృష్టికి ప్రతీకగా భావించే మహాలింగాకృతిగా కాశీ విశ్వనాథుడు ప్రకటితమవుతాడు. ఇదే సన్నిధి ప్రక్కనే మహాగణపతి సన్నిధి కూడా ఉంటుంది. మూషిక వాహనుడు, మోదక ప్రియుడు అయిన సిద్ధిబుద్ధి గణపతి వరద వినాయకునిగా దర్శనమిస్తున్నాడు.
వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి. ఈ నెలవకు సమీపంలోనే మాలికాపురత్తమ్మ మందిరం ఉంటుంది. ఈ సన్నిధిలోనే ఉన్న నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ మంటపం, అభయాంజనేయ స్వామి నెలవుల్ని ప్రత్యేకంగా భక్తులు దర్శించుకుంటారు. అభయాంజనేయ స్వామి స్థానక భంగిమలో నెలకొని ఉంటాడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం. ఇదే ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువు మందిరం ఉంటుంది. శంఖ చక్ర గదా పద్మాలతో చతుర్భుజునిగా స్వామి దర్శనమిస్తాడు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. మరోవైపున ప్రత్యేకమైన జలరాశి కట్టడ మధ్య భాగంలో పాలరాతి శివలింగం నెలకొని ఉంటుంది. ఈ లింగాకృతికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. హరిద్రోదకం, కుంకుమోదకం వంటి ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం. ఈ ఆలయ ప్రాంగణంలోనే ద్వారకా గోశాల పేరిట గోశాలను నిర్వహిస్తున్నారు. సకల దేవతలు గోవును ఆశ్రయించి ఉంటారని వేదోక్తి. గోసేవ, గోపూజ చేస్తే ముక్కోటి దేవతల్ని ఏకకాలంలో ఆరాధించిన సత్ఫలితం కలుగుతుంది. ఉపాసనా సంప్రదాయంలో అయ్యప్ప ఆరాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. పవిత్రమైన జీవనం గడపడానికి, నియమబద్ధ జీవితం కొనసాగించడానికి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయ్యప్ప ఆరాధన, అయ్యప్ప దీక్షలు దోహదపడతాయి. కుండలినీ శక్తిని అయ్యప్ప దీక్ష జాగృతం చేస్తుందని యోగశాస్త్ర ప్రకారం చెబుతారు.
అలాంటి అయ్యప్ప ఆరాధనం ఈ ఆలయంలో కార్తీక మాసం నుండి మార్గశిర మాసం వరకు ప్రతి ఏటా ఘనంగా కొనసాగుతుంది. నవంబర్ 15 నుంచి జనవరి 14 అంటే మకర సంక్రాంతి వరకు ప్రతి సంవత్సరం ఈ ఆలయం ఆరాధనలు, అర్చనలు, దీక్షలతో కళకళలాడుతుంటుంది. కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం వరకు ఆలయం ప్రతినిత్యం ఉత్సవ శోభను సంతరించుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి దీక్షను స్వీకరిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన మండల పూజను ఘనంగా నిర్వహిస్తారు. ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అసంఖ్యాకంగా భక్తులు ఈ ఆలయంలో స్వామి మాలధారణ చేస్తారు. వరంగల్లోని ఆరేపల్లి ప్రాంతంలో హరిహరసుత క్షేత్రంగా వెలుగొందుతోన్న అయ్యప్ప ఆలయ దర్శనం భక్తులకు మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. వివిధ ప్రాంతాల నుండి వరంగల్ చేరుకున్న భక్తులు షేక్పూర్, నిజాంపుర, ములుగు రోడ్ మీదుగా ఆరేపల్లి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప ఆరాధనం దీక్ష మనల్ని సన్మంగళాల వైపు నడిపిస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగు వైపు కార్యోన్ముఖుల్ని చేస్తుంది. విజ్ఞాన రహస్యాలు, యోగశాస్త్ర అంశాలు, ఆరోగ్య కారకత్వాలు, ఆధ్యాత్మిక విశేషాల సమాహారమే అయ్యప్ప స్వామి ఆరాధనం. అద్వైత స్థితికి, అమరత్వ లబ్ధికి, శరణాగత తత్వానికి అయ్యప్ప అవతారం ప్రతిఫలం. ఆ అద్భుత అవతారమూర్తిని స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో సదా ఆర్తిగా కీర్తిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.